నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పార్లమెంట్లో బిల్లు అమరావతి రాజధాని రాజముద్ర వేయిస్తున్న బాబు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి శాసనసభలో ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసిన దాన్ని లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకుంటున్నారు ఆ బిల్లుని. ఒకవేళ అక్కడ ఆమోదం పొందితే, ఆ రెండు సభల్లోనూ ఆమోదం పొందితే అది రాష్ట్రపతి దగ్గరకు వెళుతుంది. రాష్ట్రపతి సంతకం చేసేస్తే ఇక రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పేసి రాజముద్ర వేసినట్టే. ఇక ఎవరొచ్చినా కానీ కదల్చలేరు. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా ఇలాంటి అగత్యం పట్టిందా? వాళ్ళు వాళ్ళ రాజధాని పలానా నగరమే ఉండాలి లేదా పలానా ప్రాంతమే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏమైనా బిల్లుని పాస్ చేసుకున్నారా లోక్సభలోను రాజ్యసభలోను అంటే ఇప్పటి వరకు లేదు. కేవలం అలాంటి దౌర్భాగ్యపు స్థితి ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పట్టింది. దౌర్భాగ్యపు స్థితి అని చెప్పేసి వాడటం, ఆ పదం వాడటం నిజంగా నాకు బాధగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక బిడ్డగా. బట్ కానీ ఆ పదం వాడక తప్పడం లేదు. ఎందుకని అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అమరావతిని పూర్తిగా నాశనం చేసేయాలని, అమరావతిని తొక్కేయాలని చెప్పేసి కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కానీ వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి అమరావతిని కాపాడి, అమరావతికి ఒక రాజముద్ర వేయించి, అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంచాలి అని చెప్పేసి కూటమి సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి గనక మనం జ్ఞాపకం చేసుకుంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయింది. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఎంపిక చేశారు. అది ఎప్పటి వరకు ఉంటుంది? 2014 నుంచి 2024 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్గానే ఉంటుంది. మరి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని అంటే అప్పుడు ఏం చెప్పుకోవాలి? సో అందుకని అప్పట్లో చంద్రబాబు ఏం చేశారంటే 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ టైంలో ఆయనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేశారు. ఎంపిక చేసినప్పుడు మరి దానికి డెవలప్మెంట్ కోసం అంతా కూడా ఆయనే సిద్ధం చేశారు. ఆయన దూరదృష్టితోటే అమరావతిలో పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఆనాడు రాజధానిని ఎంపిక చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ అధినేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఆమోదం తెలిపారు. ఒకవేళ మాకు ఇష్టం లేదు అని అంటే అప్పుడే చెప్పాల్సింది, లేదు పలానా ప్రాంతం అయితే బాగుంటుంది అని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పుంటే బాగుండేది. కానీ అమరావతి మాకు ఆమోదమే, పైగా 30,000 ఎకరాలుంటే రాజధానికి బాగుంటుంది అని చెప్పేసి ఒక సలహా కూడా ఇచ్చారు. చంద్రబాబు 33,000 ఎకరాలు సేకరించారు. ఒక లాఠీ విరగలేదు, ఒక రక్తపు చుక్క చెందలేదు. రైతులంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని నిర్మాణం కోసం. అయితే 2019 ఎన్నికలు రానే వచ్చాయి. దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, శాసన మండలి భవనం, అలాగే సెక్రటేరియట్, హైకోర్టు ఇలా కొన్ని భవనాలు నిర్మించారు, కొన్ని రోడ్లు కూడా వేశారు. డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే విన్నపం చేశారు. వైసీపీకి ఓట్లేశారంటే ఖచ్చితంగా అమరావతిని నాశనం చేస్తారు అని చెప్పేసి. మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో తెలియదు. అమరావతిని నిలిపేస్తారు, అమరావతిని రాజధానిగా ఉండనివ్వరు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే రాజధానిని డెవలప్ చేస్తాను, నేను రాజధానిని అమరావతిని వాషింగ్టన్ డీసీ రేంజ్లో డెవలప్ చేస్తాను, నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, రాజధానిని మార్చను అని చెప్పేసి నమ్మబలికారు. ప్రజలంతా కూడా వైసీపీకి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిందో ఆ అమరావతిలోని నియోజకవర్గాలు కూడా వైసీపీకే ఓట్లేశాయి. కానీ తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు, 3 రాజధానులు ఉండాలి. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదేంటి 3 రాజధానులు ఏంటి, అసలు అర్థం పర్థం లేని మాట ఏంటి అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలంతా కూడా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా నిర్వహించారు. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించారు, పాదయాత్రలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళినా కానీ కోర్టులో కూడా ఆయన ప్రభుత్వానికి మొట్టికాయలే పడ్డాయి. హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఎదురు దెబ్బలు తగిలాయి. చివరికి ఆయన ఏం చేశారు?
ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుంది కదా, నేను విశాఖకి వెళ్ళి విశాఖపట్నంలోనే ఉంటాను, అక్కడే నా కాపురం ఉంటాను, అక్కడికే నేను షిఫ్ట్ అయిపోతున్నాను, అక్కడి నుంచే పరిపాలిస్తాను, అప్పుడు ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడారు. సో ఆయన అక్కడికి వెళ్ళటానికి అక్కడ భవనాలు కూడా ఋషికొండకి మొత్తం గుండు కొట్టేసి భవనాలు కూడా నిర్మించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర నాయకులు కూడా విశాఖని రాజధానిగా ఎంపిక చేస్తే మీకేంటి ఇబ్బంది, ఉత్తరాంధ్ర ఎప్పుడూ వెనకబడిపోయి ఉండాలా, విశాఖని రాజధానిగా ఎంపిక చేయండి అని చెప్పేసి, విశాఖే రాజధానిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే ఒక రకంగా ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు, కానీ అది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ప్రాంతాలకి అతీతంగా విశాఖ కాదు రాజధాని, అమరావతి రాజధాని ఉండాలి, ఒకటే రాజధాని ఉండాలి అని చెప్పేసి వాళ్ళ ఆమోదాన్ని ఓట్ల రూపంలో 2024 ఎన్నికల్లో తెలియజేశారు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, వైసీపీ ఏమో విశాఖే రాజధాని అనే రెఫరెండం తోటి, లేదా 3 రాజధానులే ఉండాలి అని చెప్పే రెఫరెండం తోటి 2024 ఎన్నికలకు వెళ్ళింది. కూటమి మాత్రం అమరావతి రాజధాని, మేము అమరావతిని డెవలప్ చేస్తాము, అమరావతికి ఒక చట్టబద్ధత కల్పిస్తాము, రాజధానికి ఒక చట్టబద్ధత కల్పిస్తాము, ఎవరొచ్చినా కానీ అమరావతిని మార్చలేకుండా చేస్తామని చెప్పేసి రెఫరెండం తోటి కూటమి ఎన్నికల్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కూటమికి ఒక అఖండమైన మెజారిటీని ఇచ్చి గెలిపించారు, అధికారాన్ని కట్టబెట్టారు. ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా వైసీపీని పక్కన పెట్టారు, కేవలం 11 సీట్లే వచ్చాయి, మనం చూసాం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి సర్కారు శాసనసభలో ఒక తీర్మానం చేసింది, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి ప్రజల ఆకాంక్షని తీర్మానం రూపంలో ప్రవేశపెట్టింది. ఆ తీర్మానం ఆమోదం పొందింది. దాన్ని పార్లమెంట్కి అంటే లోక్సభలోనూ రాజ్యసభకి పంపించాలని నిర్ణయించింది. ఆ బిల్లు అక్కడ ఆమోదం పొందితే, ఉభయ సభల్లోనూ ఆమోదం పొందితే రాష్ట్రపతి దగ్గరికి వెళుతుంది. రాష్ట్రపతి కూడా అమరావతి రాజధాని అని సంతకం పెట్టేస్తే ఇక దానికి తిరుగుండదు. అయితే వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే, రాష్ట్రాల రాజధాని ఏది ఉండాలో అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం, ఇవాళ కూటమికి అమరావతి కావాలనుకుంటుంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేశారు, అయినా ఆ తీర్మానం చెల్లదు అని చెప్తోంది. అది తీర్మానం మండలికి రాలేదు అంటుంది. మండలికి ఎందుకు వస్తుంది, అది బిల్లు కాదు కదా, తీర్మానం మండలికి రావక్కర్లేదు, బిల్లు అయితే మండలికి రావాలి. ఆ విషయం వైసీపీ నాయకులకు తెలియదా? వైసీపీలో సీనియర్గా పనిచేసిన, రాజకీయాల్లో సీనియర్లుగా, వైసీపీలోనూ సీనియర్లుగా ఉన్న నాయకులకు అది తెలియదా? వాళ్ళంతా ఎందుకని అలా మాట్లాడుతున్నారనేది ఆ విజ్ఞత వాళ్ళకే ఉండాలి. మొత్తం మీద ఇవాళ ఇక్కడ మీరు అమరావతి ఉండాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు, మీరు బిల్లు పెట్టారు, అక్కడ అది పాస్ చేసిన వాళ్ళు ఆమోదం తెలిపినా, రాష్ట్రపతి సంతకం పెట్టినా మళ్ళీ మేము రేపు వస్తే మార్చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది మార్చడానికి అవ్వదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఒకసారి రాష్ట్రపతి సంతకం పెట్టేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని పలానా ప్రాంతం అంటే అమరావతి అనో లేకపోతే ఇంకోటనో సంతకం పెట్టేసిన తర్వాత రేపు ఇంకొక ప్రభుత్వం వచ్చింది అని అంటే, రేపు ఇంకొక నాయకుడు అధికారంలోకి వచ్చారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ రేపు రాజధానిని మారుస్తానంటే కుదరదు. మళ్ళీ ఇలాగే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలి, మళ్ళీ ఇలాగే కేంద్రానికి పంపించాలి, మళ్ళీ కేంద్రంలో కూడా లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ ఆమోదం పొందాలి, మళ్ళీ అక్కడ కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలి. ఇవన్నీ జరిగే పనులా? జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రం ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కోరారు కాబట్టే ఇప్పుడు నరేంద్ర మోదీ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, లేకపోతే కేంద్రంలోని మంత్రులు కావచ్చు, కేంద్రంలోని కీలక శాఖల్లో ఉన్న మంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు, చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్రంలో ఉన్న కీలక నేతలంతా కూడా, అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, ఇతరత్ర నాయకులంతా కూడా, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏకగ్రీవంగా అమరావతికి ఆమోదం తెలిపారు. కాబట్టి ఈ బిల్లు ఆమోదం పొందబోతుంది. అదే వైసీపీ రేపు అధికారంలోకి వస్తాం, మేము అమరావతిని మార్చేస్తామని చెప్తున్నారు కదా, వైసీపీకి ఇలాంటి అవకాశం ఉంటుందా? కేంద్రంలోని పెద్దలు ఎవరైనా అసలు జగన్మోహన్ రెడ్డి వైపు చూసే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డే నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ తీసుకుని వెళితే ఆ కాసేపు ఆయన చెప్పింది ఈయన విని రావడం తప్ప, ఏనాడైనా నేను ఇవి అడిగాను, నరేంద్ర మోదీ వీటికి ఒప్పుకున్నారు, మాకు ఆమోదం తెలిపారు, రాష్ట్రానికి మేము ఇన్ని నిధులు తీసుకొస్తున్నామని ఏనాడన్నా చెప్పారా? లేకపోతే ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నాం, నరేంద్ర మోదీ ఒప్పుకున్నారు, మేము ఇలాంటి మార్పులు చేయించాం అని చెప్పేసి, విధానాల్లో మార్పులు చేయించాము, ఈ కంపెనీలు ఇక్కడికి రావడానికి మేము ఇలా కృషి చేస్తామని చెప్పేసి ఏనాడన్నా చెప్పారా? లేదు.
కేవలం అక్కడికి వెళ్తారు, ఆయన చెప్పింది వింటారు, వచ్చేస్తారు. కేవలం అప్పులు ఏమన్నా కావాలంటే కేంద్ర హోంశాఖ మంత్రినో లేకపోతే నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రితోనో మాట్లాడేవాళ్ళు, ఆ అప్పులు తెచ్చుకునేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. అంతకు మించి వేరే మాటలు మాట్లాడడం ఉండేది కాదు. రాజధానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ఎప్పుడైనా కేంద్రంతో మాట్లాడినట్టు ఎప్పుడైనా చెప్పారా? అమరావతికి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఉండాలని చెప్పేసి వాళ్ళు గతంలో అన్నారు. కానీ ఎప్పుడైనా వాటికి చట్టబద్ధత కల్పించే అవకాశం వాళ్ళకి ఉందా? కల్పించే ప్రయత్నం వాళ్ళు చేశారంటే అది కూడా చేయలా. సో ఇప్పుడు గతంలో చేయని వాళ్ళు రేపు చేస్తారు, చేయగలుగుతారన్న నమ్మకం ఉందా? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా మేమొస్తే మార్చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. కానీ మార్చే అవకాశం అయితే వైసీపీకి లేదు. ఒకసారి రాజధానికి చట్టబద్ధత కల్పించారు అని అంటే గనక మళ్ళా దాన్ని మార్చే అవకాశం వైసీపీ కాదు కదా, ఇప్పుడు చట్టబద్ధత కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ అవకాశం లేదు అని తెలుస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలి అని చెప్పేసి ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లు గనక పాస్ అయింది అనంటే, దాన్ని రాజ్యసభలో కూడా ఆమోదింపజేశారు అనంటే, అది గనక రాష్ట్రపతి దగ్గర వెళ్ళి రాష్ట్రపతి సంతకం కూడా చేయించేసుకుంది, అక్కడ రాజముద్ర పడిపోయింది అనంటే ఇక అంతే, కేల్కతం, వైసీపీ దుకాణ్ బంద్. వైసీపీ ఈ విషయంలో అసలు ఇక ఏమీ చేయలేదు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్కి ఒకే రాజధాని ఉండాలా, అమరావతి రాజధానిగా ఉండాలా, లేకపోతే విశాఖ రాజధానిగా ఉండాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినట్టుగా 3 రాజధానులు ఉండాలా, ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే అమరావతి రాజధాని అని చెప్పేసి రాజముద్ర గనక పడిపోతే, అంటే పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర కూడా సంతకం అయిపోతే ఇక అమరావతిని మార్చడం వీలు కాదని చెప్పేసి అంటున్నారు. కానీ మార్చడానికి వీలవుతుందని అనుకుంటున్నారా? మీరు మార్చడానికి వీలు కాదని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.